కమిషనర్ గారు ఇది వరకు గుడి స్థలం అని చెప్పినారు. ఇది గుడి రోడ్డు స్థలము, యువతల రోడ్డు స్థలము, యువతలు గుడి స్థలము అని చెప్పినారు. కరెక్టే. ఇదేదండి మరి ఇది రోడ్డు స్థలం కాదా? మరి ఇది రోడ్డు స్థలం అయితే ఇది ఎందుకు గడపకుండా ఉన్నాడు కమిషనర్ గారు? చేసేదంతా కమిషనరే. ఇది రోడ్డు స్థలం కాదా? అది పడికొట్టడం లేదు, ఇక్కడ పడికొట్టడం లేదు. ఇక్కడ చూడండి, ఇదంతా రోడ్డు స్థలం కాదా? మరి అక్కడ కట్టుకున్న వాళ్ళు కాదా? అంటే వాళ్ళతో డబ్బులు తిన్నారా కమిషనరు, వీళ్ళతో తిన్నారా? మీరే క్లారిఫై ఇవ్వండి. లేకపోతే అక్కడి నుంచి పడికొట్టుకొని రాండి. గాంధీ చౌక్ నుంచి నీ రోడ్డు కొలిచి ఎంత ఉన్నాయో అంత పడికొట్టుకుంటన్నా రాండి. దాన్ని వీటికి ఒప్పుకుంటాం. లేదా ఆ సాగనూరు రోడ్డు నుంచి అన్నా పడికొట్టుకొని రండి, ఒప్పుకుంటాం. ఇక్కడ బండలు బాతినావు, మరి అక్కడ బండలు బాతైతేమి, ఇక్కడ బండలు బాతైతేమి. రెండు సైడ్లు బండలు బాతవు. దీనికి పోయితే బండలు బాతున్నావంటే నీ ఆంతర్యమేమి రండి. లాస్ట్ వరకు సాగనూరు రోడ్డు వరకు అది చెయ్యరు. కానీ కేవలం ఇది గుడి అంటే ఎట్టిపడింది, గుడి స్థలం అని వస్తున్నావు. కానీ అక్కడ వాళ్ళు జనం ఉంటారు, పోవు. ఇది గుడికి ఎవరు లేరనే కదా నువ్వు వచ్చేది. ఇలాగే చేస్తే ఎమ్మెగనూరులో ఉండే హిందువులంతా ఒక తాటిపై వచ్చి ఆ రోజు కూర్చుంటారు. ఎవరిని అరెస్ట్ చేస్తావు, ఎవరిని ఏం చేయగలవు చెప్పండి? ఆ రోజు హిందువులంతా వచ్చి కూర్చుంటే ఎవరిని అరెస్ట్ చేస్తావు? గత కొద్ది రోజులుగా కోతులబావి ఆంజనేయ స్వామి గుడి వివాదం, అరెస్టులు, నిరసనలు, ధర్నాలు, పోలీస్ పికెట్లతో జరుగుతూ ఉంది. ఇది కరెక్టా? ఇది ఎమ్మెగనూరుకి తగునా? ఎమ్మెగనూరు అంటే శాంతి, శాంతికి మరో పేరు ఎమ్మెగనూరు. అలాంటి ఎమ్మెగనూరులో ఇలాంటి వాతావరణం కరెక్టా? నేను 7th క్లాస్లో శ్రీరాములు సార్ ట్యూషన్కి పోయేటప్పుడు ఈ కోతుల బావి మీదే ట్యూషన్కి పోయేవాడిని. అప్పుడు నేను ఇక్కడ మొక్కిపోయేటోళ్ళం. ఇదంతా ఖాళీ స్థలం ఆ రోజు, ఏమీ లేదు. కాకపోతే కాలక్రమేణా కొంతమంది బంకులు వేసుకొని అంతా అయిపోయింది. ఈరోజు కమిషనర్ గారు చేసిన తప్పుకి ఊరూరే ఉడికిపోయేటట్లు అయ్యింది. కమిషనర్ గారు ఏది ఆశిస్తున్నాడో ఏమో తెలియదు. కానీ కమిషనర్ గారు చేసిన చిన్న తప్పే ఇంత కారణం. కమిషనర్ గారు అది రోడ్డు స్థలం అంటున్నారు, ఇది గుడి స్థలం అంటున్నారు. కరెక్టే. రోడ్డు అయినా గవర్నమెంట్దే, గుడి అయినా గవర్నమెంట్దే. అదింత రోడ్డు స్థలం గుడికి ఇవ్వడానికి తప్పేముంది కమిషనర్ గారు? మీ ఆంతర్యం ఏమి మాకు అర్థం కావటం లేదు. మొన్న చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు కలకట్లకు వచ్చినప్పుడు స్టేజ్ మీదే చెప్పినారు, గుడి మాన్యాలు, గుడి భూములు ఎక్కడున్నా తీసుకొని వాటిని శ్మశానంకి ఇమ్మన్నాడు. అంటే గుడి భూమి అంటే దేవుని భూమి అనే కదా చెప్పింది. ఇప్పుడు ఇదింత 5-6 సెంట్ల భూమి దేవునికి ఇవ్వడానికి ఏం తప్పు ఉంది? కరెక్టే. కమిషనర్ గారు మీరు అది రోడ్డు స్థలము కాపాడుతామంటున్నారు. కరెక్టే. మరి ఇక్కడ గాంధీ విగ్రహం కాట్ నుంచి సాగనూరు వరకు రోడ్డు స్థలం లేదా? మరి అదంతా తీయకుండా ఇక్కడొచ్చే తీయడానికి కారణమేమి? ఇక్కడ కేవలం గుడి దగ్గర మాత్రమే నీకు రోడ్డు కనపడిందా? మరి గుడికి ముందు అవతల యువతల రోడ్డు కనపడటం లేదా? ఇది మీకు కరెక్టా? ఇంకొకటి, గుడి స్థలం గుడికి కావాలా అని అడుగుతుంటే వాళ్ళేం గుండాలా రౌడీలా? వాళ్ళని అరెస్ట్ చేయమని, వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి వేధిస్తున్నారు. వాళ్ళేం వాళ్ళ ఇంటికి అడుగుతున్నారా స్థలాలు? కేవలం గుడికి కావాలా అని అడుగుతున్నారు. అంటే గుడికి కావాలా అని అడగడం కానీ తప్ప ఈ గవర్నమెంట్కి? అర్థం చేసుకునండి, ఇది ప్రజల సమస్య కాదు, మొత్తం హిందువుల మనోభావాలకి సంబంధించిన సమస్య. ఎమ్మెల్యే గారు జయనాగేశ్వర రెడ్డి గారు మీరు వెంటనే కలగజేసుకొని ఈ సమస్యకి పరిష్కారం వేయండి. మీరు హిందువులే, మీరు ఆంజనేయ స్వామి భక్తులే, మరి ఎందుకు కలగజేసుకోవటం లేదు? మాకైతే ఏమీ అర్థం కావటం లేదు. కమిషనర్ గారు మీరు ఇక్కడ కేవలం బంకులు ఏపీయడం కోసమే ఇక్కడ బండలు బాతినారని ఎమ్మెగనూరంతా ప్రచారం జరుగుతుంది. కరెక్టే. ఇప్పుడు ఆ ప్రచారాన్ని మేము నిజం అనుకోవాలనే పరిస్థితికి తెచ్చినారు. అక్కడ బంకులోళ్ళకి ఇక్కడే పక్కనుండే సంత మార్కెట్లో ఇర్రెగ్యులర్ చాలా అంగళ్ళు ఉన్నాయి.
అక్కడ రెగ్యులరైజ్ చేసి వాళ్ళు 11 మందికి అది అంగళ్ళు ఇప్పియండి. అది చేయాల కానీ కేవలం మీరు పంతానికి పోయి మీరు 3 ఏళ్ళు ఉంటారు, 5 ఏళ్ళు ఉంటారు, మీరు పోతారు. ఉండాల్సింది మేము ఇక్కడ కలిసిమెలిసి. మీరు కేవలం 3 ఏళ్ళు ఉండిపోయేటోళ్ళు మీ పంతానికో, నీ అవసరానికో, నీ ధనదాహానికో నువ్వు ఈరోజు చేసిపోతే మేము కొట్లాడాల. ధనదాహానికి తప్ప ఇంకోటి లేదు. ఇప్పుడు ఎమ్మెగ్నూరంతా డబ్బు తీసుకున్నారని ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి మొత్తం ఖాళీ చేయించకుండా అక్కడి వరకు సాగనూరు రోడ్డు వరకు మధ్యన దీని దగ్గరికే వచ్చినారంటే ప్రజలు అనుకునేది కరెక్ట్ అని మేము కానీ భావించాల్సి వస్తుంది. దయచేసి కమిషనర్ గారు దీంట్లో మొండి పట్టొద్దు. గుడిది దేవుడు ఉన్నాడు, అది ఇప్పుడు గుడోళ్ళు వాడుకుంటారు. నువ్వు అక్కడి నుంచి రోడ్డు ఎక్స్టెన్షన్ చేసేటప్పుడు నిజంగా నువ్వు ఎమ్నూరుకి మేలు చేయాలా అనుకుంటే గాంధీ సర్కిల్ నుంచి రోడ్డు ఎక్స్టెన్షన్ చేసుకొని రండి. ఆ రోజు ఈ భూమిని అడగండి. వాళ్ళు ఇవ్వకపోతే అది తప్పు, కానీ కేవలం దీని మీదే పడి సతాయిడం ఇది కరెక్ట్ కాదు. ఇది నీ కెరీర్లోనే ఒక మచ్చగా మిగిలిపోతుంది. కమిషనర్ గారు దేవునితో పెట్టుకుంటున్నారు, గుర్తు పెట్టుకున్నాను. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस करें।